Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి మీకు చెప్పడానికి మీ ముందుకు రావటం జరిగింది. అయితే ఇది IIIT నోటిఫికేషన్. ఇది తెలంగాణ స్టేటు బాసర నిర్మల్ డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషను. అయితే ఈ నోటిఫికేషను పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషను. ఎవరైతే 10వ తరగతి ఉత్తీర్ణులు అవుతారో వారికి 6 సంవత్సరాలు ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. 6 సంవత్సరాల్లో వీళ్ళు ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేస్తారు, అలాగే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేస్తారు. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అయితే ఇక్కడ మనకి సీట్లు వచ్చేసరికి బాసర్ క్యాంపస్లో 1500 సీట్లు ఉన్నవి, మహబూబ్ నగర్ క్యాంపస్లో 180 సీట్లు ఉన్నవి. ఈరోజే 28/5/2025 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసరికి ఆన్లైన్లో ఎవరైనా సరే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది క్లుప్తంగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగింది, మీకు చెప్తున్నాను చూడండి. డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ 28/5/2025 నోటిఫికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ను రిజిస్ట్రేషన్ ప్రారంభం 31/5/2025 నుండి ప్రారంభిస్తున్నారు. అలాగే ఆఖరు తేదీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చేసరికి 21/6/2025. అలాగే లాస్ట్ డేట్ రిసీవింగ్ ప్రింట్అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ బై పోస్ట్ ఆర్ స్పెషల్ కేటగిరీస్. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో పిఎస్సి కానీ, క్యాప్ కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ కానీ ఆ ప్రింట్అవుట్ తీసుకోవడానికి 25/6/2025 ఆఖరి తేదీగా నిర్ణయించడం జరిగిందనమాట. ఇక తర్వాత మనకు మిగిలిన విషయానికి వచ్చేసరికి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు జూలై 4న విడుదల చేస్తారు. టెంటేటివ్ ఇది మారొచ్చు, ఒకరోజు అటు ఇటు ముందుకు ఉండొచ్చు. అలాగే ఫేజ్ 1 కౌన్సిలింగ్ కూడా 7/7/2025 టెంటేటివ్ మండే నుండి ఉంటుందని చెప్పడం జరిగింది. రెగ్యులర్గా మీరు ఈ IIIT అఫీషియల్ వెబ్సైట్ని ఆ ముఖ్యమైన డేట్ల కోసం సందర్శిస్తూ ఉండండి. అయితే దరఖాస్తు చేసుకునే విధానం వచ్చేసరికి చూస్తే కనుక మనకి ఇక్కడ ముందుగా మనం అప్లికేషన్ ఒక ఐడి జనరేట్ అవుతుంది సబ్మిట్ చేస్తే. అలాగే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రింట్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఏదైతే మీరు ప్రింట్ చేశారో ఆ ఫామ్ని ఫిల్ చేసిన సమాచారాన్ని ప్రింట్ తీసుకోండి అని చెప్తున్నారు. ఓన్లీ పిఎస్సి అండ్ ఎన్సిసి, క్యాప్ అండ్ స్పోర్ట్స్ అప్లికేషన్ హ్యావ్ టు పోస్ట్ దేర్ ఆన్లైన్ ఫీల్డ్ ప్రింట్అవుట్ అవుట్. వీరు మాత్రమే ఆ అప్లికేషన్ని పోస్ట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆన్లైన్లో పెట్టాలి, తర్వాత వీళ్ళు పోస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎవరెవరు పిఎస్సి కేటగిరీ కానీ, క్యాప్ రిజర్వేషన్ కానీ, ఎన్సిసి వాళ్ళు కానీ, స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు కానీ. తర్వాత అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనం చూస్తే కనుక ఓసీ బీసీ వారికి తెలంగాణ స్టేట్ వారికి 500 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు తెలంగాణ టీఎస్ స్టేట్ అంటే 450 రూపాయలకి ఇవ్వడం జరిగింది. అదర్ దాన్ ద తెలంగాణ ఫర్ గ్లోబల్ కేటగిరీ సీట్స్ అదర్ స్టేట్స్, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ 1500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత మనకి విషయం వచ్చేసరికి మనకి ఎలా ఫీజు పే చేయాలనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. టీఎస్ ఆన్లైన్ సర్వీసెస్లో మీరు ఫీజు పే చేసి రిసిప్ట్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. అలాగే ఒక ఆన్లైన్ సెంటర్లోకి 25 రూపాయలు అడిషనల్గా సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారని ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట. సో మీరు ఎవరైతే చెప్పాను కదండి, పిఎస్సి కేటగిరీ, క్యాప్ కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్కి చెందిన అభ్యర్థులు ఎవరైనా సరే వారు అప్లికేషన్ ప్రింట్ తీసుకుని సంతకం చేసి దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ వెనకలో వచ్చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్కి 25/6/2025 లోపు వారికి చేరాల్సి ఉంటుంది. ఆ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. ఇదే అడ్రస్ మీరు అభ్యర్థులు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ కరెక్ట్గా నోట్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకుని పంపించండి. తర్వాత ఆ కవర్ మీద ఇలా ఉండాలని చెప్పడం జరిగింది. అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్స్ 2025
RGUKT బాసర్ అని రాయాలని చెప్పడం జరిగింది. అభ్యర్థులు ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇక సెలక్షన్ విషయానికి వచ్చేసరికి ఇదంతా 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా 2025 10th క్లాసులో ఎవరైతే అభ్యర్థులు అటెండ్ అయ్యారో దాని ఆధారంగా వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ఆధారంగా అభ్యర్థులు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అది ఒకసారి గుర్తుంచుకోండి. 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగా. అలాగే 4% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద కన్సర్న్ సబ్జెక్ట్ షల్ బి యాడెడ్ టు ఈచ్ సబ్జెక్ట్ ఇన్ 10th క్లాస్ దోస్ అప్లైడ్ స్టూడెంట్ నాన్ రెసిడెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్క్లూడింగ్ జిల్లా పరిషత్ మున్సిపల్ స్కూల్స్ అండ్ ఆబ్జెక్ట్. వీడికి ఎవరైతే ఉన్నారో వారికి వెయిటేజ్ ఉంటుందని చెప్పడం జరిగింది, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారికి. అలాగే ఇక్కడ మనకి కొన్ని ఫాలోయింగ్ సీక్వెన్స్ ఈ విధంగా ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది. సో ఎనీహౌ ఏదైనా సరే ఒక మంచి పేద విద్యార్థులకి తక్కువ ఖర్చుతో ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వెంటనే మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకోండి. మీకేమైనా ఈ నోటిఫికేషన్ గురించి సందేహం ఉంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే మన జాబ్ నోటిఫికేషన్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులో చేరండి. విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకోండి. థ్యాంక్ యూ.